ఒక గోడ మీదకి బాల్ విసిరితే ఆ గోడ మీదకి వెళ్ళి బాల్ తగిలింది. అక్కడ ఒక సర్కిల్ గీశాడు ఫస్ట్ వ్యక్తి. ఇంకొక వ్యక్తి ఏం చేశాడు తెలుసు, అక్కడ ఒక సర్కిల్ గీసుకున్నాడు, వెళ్ళి బాల్ విసిరాడు, ఆ సర్కిల్లోనే బాల్ తగిలింది. ఇప్పుడు చెప్పండి ఎవరిది కరెక్ట్, ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్? ఎవరిది కరెక్ట్? సెకండ్ పర్సన్ది. అనుకున్న చోట తగిలింది బాల్, ఎక్కడో చోట తగిలిన చోట బాల్ సర్కిల్ గీసుకోలే అతను. ఇవాళ మనం కూడా అదే పనిలో ఉన్నాం. ఏదో ఒకటి వస్తే చాలు, ఏదో ఒకటి అయితే చాలు, ఏదో ఒకటి మనకి వచ్చేస్తే సరిపోద్ది. ఎలా అవుతుంది? ఏదో ఒకటి వచ్చేస్తే చాలు అని అంటే నేను బయటికి వెళ్ళిన తర్వాత వాడు కూడా ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు, డిస్టర్బ్ చేస్తూనే ఉంటారు. లేదు, నేను అనుకున్నది సాధిస్తా. ఈ బిజినెస్లోకి ఎందుకు వచ్చాను? డబ్బు కోసం వచ్చానా, కారు కోసం వచ్చానా, లేదా ఇంకా ఫారెన్ టూర్ కోసం వచ్చారా, ఏంటి, ఏమి ఇష్టం అసలు? ఇవాళ నేను బిజినెస్లోకి వచ్చానంటే నా అప్లైన్ వచ్చి చెప్పంగానే సార్ 3 డైరెక్టర్లను చేయండి, కారు వస్తుంది అన్నాడు. అప్పటి వరకు ఈ 2 చేతులు నేను డ్రైవర్గానే తుడవడానికే పనిచేసి, నా సొంత బండ్లు కావన్నీ అప్పటి వరకు. అటువంటిది నేను నా సొంత కారులో, అటువంటిది కిరాయిది కూడా కాదు, కిరాయి కాకుండా తిరిగేది ఏంటి, కారు ఒక్కటే. నా సొంత కారు నేను డ్రైవ్ చేసుకోవచ్చా, ఇంత అవకాశం ఉందా ఈ బిజినెస్లో అని చెప్పి నాకు అది నచ్చింది. కారు కోసమే వచ్చాను నేను ఈ బిజినెస్కి. మరి ఏం నచ్చింది మీకు ఈ బిజినెస్లో? ఏం నచ్చింది? దేనికోసం పని చేస్తున్నాం? రాంగ్ ఇది. ఏదో ఒకటి చేస్తాను అంటే ఫస్ట్ పర్సన్ లాగానే ఎక్కడో చోట తగిలిన చోట నేను సర్కిల్ గీసుకుంటా, అది రాంగ్. అది మీరు దేనికోసం పని చేస్తున్నారో ఇవాళ నుంచి క్లారిటీ చేసుకోండి, డిసైడ్ అవ్వండి. ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు అసలు ఏం కావాలి? ఒక 30,000 ఇన్కమ్ కావాలా, ఒక ₹1,00,000 కావాలా, ఒక కారు కావాలా, ఫారెన్ టూర్ కావాలా, లేదా ఒక మంచి ఇల్లు కట్టుకోవాలా? ఎస్ ఆర్ నో? అవునా కాదా? ఆలోచన ఉండాలా ఉండద్దా? అది డిసైడ్ కానంత సేపు మీరు సక్సెస్కి ఆమడ దూరంలో ఉంటారు, అందరంత దూరంలో ఉంటారు సక్సెస్కి. ఇది ఎప్పుడైతే డిసైడ్ అవుతారో, ఎప్పుడైతే దానికోసం పని చేస్తారో అది గ్యారంటీగా మీ దగ్గరికి వచ్చి తీరుతుంది. డిసైడ్ అవ్వండి. క్లారిటీ లేకుండా పని చేయకండి. ఏ పనైనా సరే. ఇక్కడి నుంచి మీరు వరంగల్ కానీ, ఇప్పుడు సపోజ్ ఇక్కడి నుంచి కర్నూలు వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలి? ఏంటి రీజన్ ఏంటి? ఏదో ఒకటి ఉండాలి కదా. లేకుండా వెళ్ళిపోమానంగానే వెళ్ళిపోయి కూర్చుంటారు అక్కడ. గుడ్ మార్నింగ్ కూర్చుంటామా? లేదు. దీనికి ఒక క్లారిటీ ఉండాలి. దీనికి ఎందుకు వెళ్తున్నా నేను అక్కడికి, ఏంటి అవసరం ఏంటి? ఇది కూడా అంతే, ఈ బిజినెస్ కూడా అంతే. ఎందుకు చేస్తున్నాం అసలు? వై ఇక్కడికి వచ్చి ఎందుకు కూర్చున్నాం? ఈ మీటింగ్ ఎందుకు వింటున్నాం? రైట్, రేపు ఇవాళ ఉన్న ఉత్సాహం రేపు ఉండట్లేదు, రేపు పొద్దున్నే అదే ఉంటే కనుక ఈ మీటింగ్లు, ఈ మోటివేషన్ ఏది అవసరం లేదు. రేపు పొద్దున్న నుంచి వరుసగా ఫోటోలు వస్తూనే ఉంటాయి మీ గ్రూపులలో. మీ వర్క్ స్టార్ట్. అది తెలియట్లే. ఏదో తగిలితే చాలు, ఏదో అయిన చోట చేద్దాం, ఏదో చెప్పారు కదా ఒక రాయి చేసి చూద్దాం. వద్దు, ఇలా అవ్వదు. వ్యాపారం ఎలా అవుద్ది? ఉద్యోగం అవుద్ది. మనకు తెలివి ఉన్నా లేకపోయినా అక్కడికి వెళ్ళి కూర్చుంటే ఏదో పని చేస్తాం, నెల కాగానే శాలరీ తీసుకుంటాం. వ్యాపారం ఎలా చేయగలుగుతాం? మీరు ఒక షాప్ పెట్టి ఏమీ నాలెడ్జ్ లేకుండా, వచ్చిన ప్రోడక్ట్కి మనకు రేట్ ఏంటో తెలియకుండా, దాని కథ ఏంటో తెలియకుండా షాప్లో కూర్చొని మీరు వ్యాపారం చేయగలుగుతారా? ఇది కూడా అంతే కదా. గుడ్ మార్నింగ్. ఆలోచన చేసుకోండి. ఇంత ఎమోషన్ ఎందుకు అవుతున్నానంటే ఇవాళ వీళ్ళిద్దరు టెస్ట్ మరి నాకు నిజంగా మిరాకిల్ అనిపించింది. ఒక లేడీస్ అండి, వీళ్ళు ఫ్యామిలీ లేడీస్. ఎక్కడికి బయటికి వెళ్ళి వాళ్ళ కష్టం వచ్చినా, బాధ వచ్చినా ఎవరికి చెప్పుకునేది కూడా కాదు. ఎస్ ఆర్ నో? ఆడవాళ్ళ బాధలు ఎవరికైనా చెప్పుకోగలుగుతారా? రైట్. అటువంటి వాళ్ళు కూడా సింపుల్గా చేయగలుగుతున్నారు, డబ్బు సంపాదించగలుగుతున్నారంటే ఒక్కసారి ఆలోచన చేయండి. మన వల్ల ఎందుకు అవ్వట్లేదు? ఆ వ్యక్తి వల్ల అయినప్పుడు నా వల్ల ఎందుకు అవ్వట్లే? వాళ్ళలో ఉన్న గొప్పతనం ఏంటి, నాలో ఉన్న లోపం ఏంటి? ఎస్ ఆర్ నో? అవునా కాదా? రైట్, స్టార్ట్ చేసుకోండి. వాళ్ళకి మీకు కొంచెం ఒక నెల లేట్ అవుద్దేమో, సక్సెస్ రావడం అయితే వచ్చింది కదా, ఒక నెల లేట్ అవుద్దేమో మీకు. ఎస్ ఆర్ నో? ఆలోచన చేసి డిసైడ్ అయ్యి పని చేయండి. వెస్టీజ్లో మీరు డిసైడ్ అవ్వకుండా పని చేస్తే ఈ వ్యాపారం వేస్ట్. రైట్. ఎందుకంటే ఇది మిమ్మల్ని కోటీశ్వరులను తయారు చేసే బిజినెస్. ఇదేదో మిమ్మల్ని ఒక 5,000 10,000 ఇన్కమ్ ఇచ్చి నెల మనకి 5,000 10,000 వస్తాయి, అటువంటి వ్యాపారం కాదు ఇది. లక్షల్లో వ్యాపారం. ఇవాళ 70,000 80,000 తీసుకుంటున్నారు. ఆపేసి ఇంట్లో కూర్చోవచ్చుగా. ఎందుకు చేస్తున్నారు? 1,00,000 చేయాలి, 1,00,000 5 లక్షలు చేయాలి, 5ని 10 చేయాలి, 10ని కోటి చేయాలి. అవకాశం ఉంది ఇక్కడ. అదే పని. 1,00,000కి ఏ పని చేశారో 5కి అదే పని చేస్తారు, 10కి అదే పని చేస్తారు, కోటికి అదే పని. కోటికి పని ఏం పెరగదు ఇక్కడ, ఇంకా తగ్గుద్ది అవసరం అయితే. ఎస్ ఆర్ నో? ఇంకా ఇంతకన్నా మ్యాజిక్ ఎక్కడ ఉంది చెప్పండి? ఎటువంటి రూపాయి ఖర్చు లేకుండా, నువ్వు చేసే పని డిస్టర్బ్ కాకుండా, నువ్వు చేస్తున్న పని డిస్టర్బ్ కాకుండా, ఆ ఉద్యోగం చేస్తూనే, ఆ టైలరింగ్ చేస్తూనే, ఆ స్కూల్
ఏదైనా ఆ వర్క్ చేసుకుంటూనే ఈ బిజినెస్ చేసుకోమని చెప్తున్నాం. ఎస్ ఆర్ నో? అవునా కాదా? ఇప్పుడు మేడం గారు ఉన్నారు ఇక్కడ, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. ఎస్ అవునా మేడం? వదిలేసారా జాబ్ని? రిజైన్ చేయొచ్చుగా? చేస్తున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, రైల్వేలో జాబ్ చేస్తూ కూడా తనకు దొరికిన సమయాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ పనిచేస్తుంది. ఎందుకోసం? ఉద్యోగంలో శాలరీ రావట్లేదా? సరిపోవట్లేదు. సరిపోని పరిస్థితి ఇప్పుడు ఇది. ప్రతి ఒక్కరు ఎంతోమంది ఉన్నారు అలాంటి వాళ్ళు. అది భవిష్యత్తుని ఊహించిన వాళ్ళకి అది సరిపోదు. ఈ పూట గడిస్తే చాలే అనుకునే వాళ్ళకి సరిపోద్ది. సర్దుకుపోదాలే అనే వాళ్ళకి సరిపోద్ది. నాకెందుకులే అవన్నీ అనుకునే వాళ్ళకి సరిపోద్ది. ఎస్ ఆర్ నో? సర్దుకుపోని వాడికి సరిపోదు. ఎస్ ఆర్ నో? ఆలోచన చేయండి. మనుషులు 5 రకాలు ఉంటారు. 5 రకాల మనుషులు. దీంట్లో ఫస్ట్ ఏంటిదంటే వెరీ పూర్, నిరుపేదలు. కంటే చెప్పేది ఏంటంటే కటిక దరిద్రం అనుభవించే వాళ్ళు అన్నట్టు. మీరు చూస్తూనే ఉంటారు, రోడ్లు వెంబట వాటర్ బాటిల్స్ ఏరుకోవడం, కాగితాలు ఏరుకోవడం, రైట్? బాగా స్లమ్ ఏరియాలలో ఉంటారా ఉండరా? చూస్తున్నామా లేదా? వాళ్ళకి ఆ రోజు డబ్బు వస్తే చాలు, వాళ్ళకి రేపటి సంగతి వాళ్ళకి అనవసరం. వాళ్ళు ఇంకో దాని గురించి కూడా ఆలోచన చేయరు. ఫస్ట్ కేటగిరీ. సెకండ్ కేటగిరీ పూర్, పేదవాళ్ళు. ఫస్ట్ కేటగిరీ ఏంటి? వెరీ పూర్, బాగా పేదరికంలో ఉన్నవాళ్ళు, దరిద్రులు అన్నట్టు. దరిద్రులు అంటే మళ్ళీ ఇంకో కేటగిరీ వాళ్ళు కూడా దరిద్రంలోకి వస్తారు. ఎవరంటే బాగా తల్లిదండ్రులు మంచి పర్వాలేదు, వెల్ సెటిల్డే ఉన్నారు. ఆ అబ్బాయి పొద్దున్నే లెగుతున్నాడు, లేచి పాకెట్ మనీ తీసుకుంటున్నాడు, బైక్ తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు తిరగడానికి. తిరిగాడు, ఎంజాయ్ చేశాడు, సాయంత్రం ఇంటికి వచ్చాడు, పడుకున్నాడు. మళ్ళీ పొద్దున్నే పాకెట్ మనీ తీసుకున్నాడు, మళ్ళీ వెళ్ళిపోయాడు తిరగడానికి. మళ్ళీ తిరిగాడు, సాయంత్రం వచ్చి పడుకున్నాడు. చేసే అవకాశం ఉంది ఆయనకి, పని చేయగలిగే సామర్థ్యం ఉంది, వెనక అన్ని రకాల సపోర్ట్లు ఉన్నాయి, కానీ చేయట్లేడు. అటు దరిద్రుడు. అర్థమైందా? పేదరికం వేరు, దరిద్రం వేరంట. ఒకరోజు బ్రహ్మానందం చెప్పాడు ఒక వీడియోలో,